2021 తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అప్పుడు ఓటర్లు నమోదులో కావచ్చు, లేకపోతే ఓటర్ల జాబితాలో పూర్తి స్థాయిలో అవకతవకలు జరిపి దొంగ ఓటర్లను తీసుకొనొచ్చి ఓట్లేయించారనేటువంటి ఆరోపణలు అప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. అది నేషనల్ మీడియాలో కూడా కొంత హల్చల్ చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం కూడా చూసాం. అంటే అప్పట్లో బల్లి దుర్గా ప్రసాద్ ఎంపీగా ఉన్నారు. ఆయన చనిపోవడంతో తిరుపతికి ఉప ఎన్నిక వచ్చింది. అయితే బీజేపీ తరపున రత్నప్రభ పోటీ చేశారు. దాంతోపాటు కూడా టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, వైసీపీ నుంచి గురుమూర్తి పోటీ చేశారు. అంటే త్రిముఖ పోటీ అక్కడ కనిపించినప్పటికీ కూడా కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు దొంగ ఓట్లను అధిక సంఖ్యలో అక్కడ సృష్టించి ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళని తీసుకొని వచ్చి ఓట్లు వేయించారనేటువంటి చర్చ అప్పుడు తీవ్రంగా జరిగింది. రెడ్ హ్యాండెడ్గా ప్రతిపక్షాలంతా కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎన్నికల కమిషన్కి కూడా ఆ ఒక వీడియో ఫుటేజ్ అంతా కూడా వాళ్ళు సమర్పించారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్గా పోలీసులు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. వాళ్ళని పోలీసులే దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారని చెప్పి కూడా అప్పుడు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే బీజేపీ అప్పుడు అభ్యర్థిగా ఉన్నటువంటి రత్నప్రభ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా అక్కడ ఆమె సమర్పించారు. అయితే 2 సంవత్సరాల పాటు జరిగినటువంటి విచారణలో ఫైనల్గా అప్పుడు ఉన్నటువంటి గిరీష, అంటే మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి గిరీషాను అప్పుడు ఈఆర్ఓగా కేంద్ర ఎన్నికల సంఘం అప్పుడు నియమించింది. ఆయన సమక్షంలోనే ఆయన లాగిన్ ఐడితోనే దాదాపు 30,000కు పైగా దొంగ ఓట్లు సృష్టించి ఆ ఒక్క ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించారనేటువంటి పూర్తి సమాచారం అక్కడ తేటతెల్లం అవడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ని సస్పెండ్ చేస్తూ కూడా ప్రస్తుతం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే గిరీష ప్రస్తుతం అన్నమయ్య జిల్లాకి కలెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో గిరీష అధికార పార్టీ నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లు కావచ్చు, అంటే ఆయన ప్రమేయంతోనే పూర్తిగా ఈ యొక్క ఎపిక్ కార్డుల ద్వారానే ఫోటో మార్పింగ్ కావచ్చు, లేదంటే భర్త పేరు తండ్రి పేరు మార్చి అనేక దొంగ ఓట్లను సృష్టించారని చెప్పి కూడా అప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు. కాకపోతే అవి నిర్ధారణ అవ్వడానికి 2 సంవత్సరాల సమయం పట్టింది. ప్రస్తుతం ఆయన పైన చర్యలు తీసుకుంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఏదైతే విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశంలో కూడా ముఖేష్ కుమార్ ఆయన పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు జరిగినటువంటి అవకతవకలపైన పూర్తి స్థాయిలో తమకి నివేదిక ఉంది, ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి, ఏం సమాధానం చెప్తావు అనేటువంటి ప్రశ్న కూడా వేశారు. దీంతో అక్కడ ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆయన పైన యాక్షన్కి అయితే ప్రస్తుతం ఉపకరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆయన లాగిన్ ఐడి నుంచే దాదాపు 30,000కు పైగా ఎపిక్ కార్డ్స్ ద్వారా దొంగ ఓట్లను సృష్టించారనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి గిరీష ప్రస్తుతం ఆయన సస్పెండ్ అయినట్టయితే తెలుస్తోంది. ఆయనతో పాటు కింద పనిచేసినటువంటి అధికారులను జాబితా కూడా ఇవ్వాలని చెప్పి చిత్తూరు జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఆదేశాలను అయితే జారీ చేసింది. దీంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలోనే పెద్ద స్థాయిలో కూడా టీడీపీ, అటు జనసేన, బీజేపీ నేతలు కూడా మరోసారి ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఫామ్ 7 ద్వారా ఏదైతే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి మిగతా పార్టీలకు సంబంధించినటువంటి సింపథైజర్స్ కావచ్చు, అంటే తటస్థుల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఒక్క స్థానాల్లో మిగతా వారిని, సంబంధం లేనటువంటి వారిని, అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి తమిళనాడు, కర్ణాటక సంబంధించినటువంటి వారిని ఇక్కడికి తీసుకొని వచ్చి ఓట్లు వేయించేందుకు ప్రతి నియోజకవర్గంలో దాదాపు వేల సంఖ్యలో ఓట్లను సృష్టించారు అనేటువంటి ఆధారాలతో సహా మరోసారి వీళ్ళంతా కూడా ఫిర్యాదు చేస్తున్నారు. కాకపోతే ఇప్పటివరకు ఎవరు కూడా దానిపైన యాక్షన్కి అయితే ఉపక్రమించలేదు. అంటే ఇప్పుడు సర్వే చేస్తున్నటువంటి బిఎల్ఓలకి, అంటే అప్పుడు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సందర్భంగా ఈ ఒక్క ఎపిక్ కార్డులు ద్వారా దొంగ ఓట్లు సృష్టించారు కాబట్టి ఆ జాబితా అనేది వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో ఉంది. సో వాళ్ళ ఆ ఓటర్లని వెతికే ప్రయత్నంలోనే బిఎల్ఓలు వాళ్ళ ఇంటి దగ్గరికి, అక్కడ ఉన్నటువంటి చిరునామాలకు వెళ్తే అక్కడ ఎవరు కూడా లేదు. ఆ ఒక్క భర్త పేరు కానీ తండ్రి పేరు ఉన్నటువంటి చిరునామాతో కానీ ఎవరు కూడా అక్కడ ఓటర్లు కనిపించట్లేదు. కేవలం అది దొంగ ఓట్లుగా పరిగణించారు కాబట్టి ఆ ఒక్క స్థానాల్లో ఎవరు లేరు కాబట్టి దాన్ని తొలగించాలని చెప్పి కూడా ఫామ్ 7 ద్వారా అటు ప్రతిపక్షాలు డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ కూడా అవి తొలగించే ప్రక్రియలోనే ఇతర సింపథైజర్స్, అంటే అటు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్స్ను తొలగించే ప్రయత్నం అధికార పార్టీ చేస్తోంది. దానికి లోకల్గా ఉన్నటువంటి అధికారులు కూడా సపోర్ట్ చేస్తున్నారనేటువంటి ఆరోపణలు తీవ్రంగా వస్తున్నటువంటి సందర్భంగా ప్రస్తుతం దొంగ ఓట్ల పైన
పూర్తి స్థాయిలో చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని నియోజకవర్గాల్లో పక్కా ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి దొంగ ఓట్లు సృష్టించారు అధికార పార్టీ నేతలు. వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు కూడా కొంత సపోర్ట్ చేస్తున్నారు, దానికి పోలీసులు సహకారం ఇస్తున్నారనేటువంటి పూర్తి సమాచారంతో మరోసారి ఎన్నికల సంఘాన్ని వీళ్ళంతా కూడా ఆదేశించారు. కాకపోతే దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతారో చూడాల్సి ఉంది. కాకపోతే అప్పుడు జరిగినటువంటి అవకతవకలు, ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి గిరీషాను అప్పుడు లోక్సభ ఉప ఎన్నికల సందర్భంగా ఈఆర్ఓగా ఆయన్ని కేంద్ర ఎన్నికల సంఘం నియమించినప్పుడు ఆయన చేయాల్సినటువంటి పని దొంగ ఓట్లను తొలగించి అక్కడ సాధారణంగా తిరుపతిలో నివసించే వారికి ఓట్లు ఉన్నాయా లేదా అని పరిశీలించి వాళ్ళకి ఓటు హక్కు కల్పించడమే ఆయన పనిగా పెట్టుకోవాలి. కానీ ఆయన లాగిన్ ఐడిని ఉపయోగించి దాదాపు 30,000కు పైగా ఎపిక్ కార్డుల ద్వారా దొంగ ఓట్లు సృష్టించారంటే ఈ ఒక్క కుంభకోణం ఎంత మేర జరిగింది, అసలు ఈ ఒక్క కుంభకోణం వెనకాల ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దానిపైన నేషనల్ మీడియా కూడా పూర్తి స్థాయిలో అప్పుడు ప్రచారం జరిగినటువంటి సందర్భంగా ఎన్నికల సంఘం ఇప్పుడు వరకు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఆయన్ని సస్పెండ్ చేస్తూ కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆదేశాలు అయితే అందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే అప్పుడు రెడ్ హ్యాండెడ్గానే అందరినీ పట్టుకున్నారు. అసలు ఆ ఒక ఓటర్ కార్డు చూస్తే వాళ్ళ పేరు, అదేవిధంగా వాళ్ళ తండ్రి పేరు కావచ్చు, లేదంటే భర్త పేరు ఎవరికి సంబంధం ఉండదు. కనీసం అక్కడ వచ్చినటువంటి ఓటర్ని అనుమానంతో ఎవరైనా ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి అభ్యర్థి కావచ్చు, లేదంటే ఎవరైనా ప్రశ్నిస్తే కనీసం వాళ్ళ తండ్రి పేరు భర్త పేరు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఓటర్లు ఉన్నారు. అదే తరహాలోనే ఇతర ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా అనేక బస్సులను తిరుపతికి పోలింగ్ బూతులకి తీసుకొస్తున్నటువంటి ప్రక్రియను అప్పుడు మీడియా మొత్తం కూడా ప్రచారం చేసింది. అయినప్పటికీ కూడా దానిపైన ఎటువంటి యాక్షన్ అయితే ఎక్కడా కూడా కనిపించలేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తారు, దొరికితే వాళ్ళని పట్టుకోవడం ఆ తర్వాత వదిలేయడం అన్న చందంగా అక్కడ కనిపించింది. కాబట్టి కేవలం ఒకరిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మీడియా సమక్షంలో పోలీసులకు అప్పచెప్పిన సందర్భాల్లో 12 మంది పైన కేవలం డమ్మీ కేసులు పెట్టి బయటికి మళ్ళీ వదిలేసినటువంటి సిచ్యువేషన్స్ అప్పుడు కనిపించింది. కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల కనుసన్నలోనే ఇవి జరిగాయి అనేటువంటి ఆధారాలు కూడా వాళ్ళు చూపించారు. అంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక ప్రాంతాల నుంచి ఓటర్లని రప్పించి ఆయనకి సంబంధించినటువంటి కొన్ని కన్వెన్షన్ హాల్లో, ఫంక్షన్స్ హాల్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఈ ఓటర్లంతా కూడా డంప్ చేసి వాళ్ళని బూతుల వైజీగా అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుల ద్వారా ఓట్లు వేయించేటువంటి ప్రక్రియ అక్కడ జరిగింది అనేటువంటి ఆధారాలు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్కి వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే అక్కడ జరిగినటువంటి ఎన్నికలను కేవలం ఆ ప్రక్రియ తప్పు, ఎపిక్ కార్డుల ద్వారా దొంగ ఓట్లు సృష్టించారనేటువంటి పూర్తి స్థాయిలో నిర్ధారణ అయింది. ఆ ఒక అధికారిని కూడా సస్పెండ్ చేశారు. కాబట్టి ఆ ఎన్నికను నిజంగా ఎన్నికల కమిషన్ ఎలా చూస్తుంది? నిజంగా దొంగ ఓట్లు వేసి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గెలిచినట్టయితే ఆ ఒక్క గెలుపుని ఎలా చూడబోతోంది అనే దానిపైన కూడా ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. దానిపైన కూడా ప్రతిపక్షాలు డిమాండ్ వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆ ఒక్క ఎన్నికను రద్దు చేయాలనేటువంటి డిమాండ్ వినిపించాయి. దాంతోపాటు కూడా మళ్ళీ రీపోలింగ్ చేయాలని చెప్పి కూడా అప్పుడు డిమాండ్ చేశారు. కాకపోతే అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు ఆ అధికారిని సస్పెండ్ చేశారు కాబట్టి దొంగ ఓట్లు ఉన్నట్టు తేలింది. కాబట్టి ఇప్పుడు ఆ ఎన్నికను ఏం చేస్తారు అనే దానిపైన కూడా ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. కాకపోతే ప్రతిపక్షాలంతా కూడా ఆ ఎన్నికను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలుకి వెళ్ళాలి అనేటువంటి దీనిపైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దానిపైన ఎన్నికల కమిషన్ ఎలాంటి రెస్పాండ్ ఇస్తుందో చూడాల్సి ఉంది. కాకపోతే దొంగ ఓట్ల వ్యవహారం మాత్రం ప్రస్తుతం ఏపీలోనే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.